ఏమంటున్నావనా? ఏమంటున్నావు? నేనా బీజేపీ నుంచి ఏదో ఆశిస్తున్నానా? ఊకో అన్నా. మహా అంటే నాకు ఏ గవర్నర్ పదవో ఇస్తారేమో మరి. ఇగో భిక్ష మోదీ ఇచ్చిందా, చేస్తా. ఇవ్వకపోతే ప్రజలను సేవ చేసుకుంటా. ఏమన్నావే కాక నువ్వు? జర చెప్పరా తమ్మి, ఇనొస్తలేదు. విరించి పక్కన పెట్టుండి. ఇగో రాజకీయాలే మాట్లాడుకుందాం. వ్యాపారం ఎందుకు? ఏం లేకపోతే సరే, నాకు విరించే దిక్కు. మళ్ళా నేను శవాల మీద పైసలు ఏరుకోవడము, శవాల మీద వ్యాపారం చేస్తా. అది వద్దు, అది జరసేపు వద్దు తమ్మి, పక్కన పెట్టుడి. రాజకీయానికి వచ్చినో అవి అడగండి. మీరు ఇట్లా ప్రశ్న వేస్తే నేను జవాబులు చెప్తా కదా. ఎప్పుడైనా నేను జవాబులు చెప్పకుండా మీకు చెప్పిన అందరికీ చెప్తానే ఉన్నా కదా. అది ఏమంటున్నావు? మతాలు. ఇగో మతాలు అవి ఇవి వాడుకొని రాజకీయం చేయాలని అయితే నాకు లేదు. నేను ముస్లింల ఇండ్లకి పోయినా, వాళ్ళతోనే మంచిగున్నా, వాళ్ళు ఇచ్చిన నీళ్ళు తాగిన, ఒక పేద అట్టడుగు స్థాయిలో ఉన్న ఒక హోటల్, చిన్న బుడ్డి నడిపే హోటల్ కాడిపోయి వాళ్ళకి దోశలు వేసిన, నేను ఇంకా మస్తు చేసిన. అన్నీ చేస్తే మీరు బాణాలు ఇగ్గిన, పతంగులు చింపిన, గివే మాట్లాడుకుంటే నా తప్పు కాదు. అది డిఫాల్ట్. అది ఇక బాణాలు ఇగ్గడం అనేది ఇక నాకు డిఫాల్ట్. అది నాకు అలవాటు. నా ధర్మం కూడా అదే కదా. అంత మాత్రాన్ని ఇక నేను ఆ బాణాలన్నీ ఇక ముస్లింల ఇళ్ళ మీదకి, మసీదుల మీదకి, ముస్లింల జీవితాలకి ఇగ్గుతారు కాదు కదా. అట్లా మీరు సోచాయించుండి జరా. నేను ఒక ఆడబిడ్డని, అబ్బా వచ్చిన మీ బతుకులు మారుస్తా అని నేను కొంగు జాపి ఓట్లు అడిగిన. కొంతమంది వేసిండ్రు అనుకోండి, కొంతమంది వేయలేదు. సరే, నేను ఓడిపోయినా ఇప్పుడు. కానీ నిజంగా హైదరాబాదులో సొక్కంగా ఎలక్షన్లు జరుగుంటే మాత్రం నేనే గెలుతును. ఇదైతే నేను గ్యారంటీగా చెప్తా, నేనే గెలిచేద్దాను. ఎందుకంటే నేను అంత నిజాయితీగా ధర్మబద్ధంగా పోటీ చేసిన. నాకు వచ్చిన ఓట్లు కూడా అంతే ధర్మబద్ధంగా వచ్చినాయి. అది సంతోషం. నేనైతే ఇక వాళ్ళ గెలుపు గురించి తెలిసిందే, బోగస్ ఓట్లు అది ఇది అని చెప్పేసి. ఇంకేం మాట్లాడతా చెప్పండి. మళ్ళీ పెట్టుండి, దమ్ముంటే మళ్ళీ ఓట్లు ఎన్నికలు పెట్టుండి. ఇప్పుడు వచ్చే ఓట్లు మొత్తం నాకే పడతాయి చూడండి మీరు కావాలంటే. ఇవి మెషిన్లోటి పాడుగాను. బుర్కాలు ఇంకోటి. అసలు బుర్కాలలో ఎవరు వస్తున్నారు, ఎన్నిసార్లు ఓటేస్తున్నారు అన్నదే తెలియదు. ఇక పోతే అందరూ గుంపులుగా వచ్చి నా మీద కేసులు పెడతారు. ये तो 38 है, अब 38 लिखा है, उठाइए। ये कौन है? आप कौन है? आपका दूसरा आधार कार्ड है आपका? हाँ, ये चलो पहले बनाई से कितने साल पहले बना ये? అరే ముఖం చూద్దాం అనుకున్నా. ఇప్పుడు మీరు బయటికి పోతే పాస్పోర్ట్ తీయాలన్నా, ఈ స్కూళ్ళల్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టాలన్నా ముఖం తీస్తారు కదా, పరదా కప్పుకొని చేస్తారు కాదు కదా. ఫోటోలు ఐడి ప్రూఫ్ ఎందుకు ఉంటుంది? ఆధార్ కార్డులో కూడా ముఖం లేకుంటుంది కదా. ముఖంది అడ్డమున్న తెర తొలగించే కదా. మరి వాళ్ళు ఓట్లేనికి కూడా అది చెక్ చేస్తే తప్ప, చెక్ చేస్తే నానా రభస చేసి నా మీద కేసులు పెడతారా ఏమో. అంతా ఏమవుతుందో ఏమో. ఇంకా ఏదేమన్నా కానీ ఇప్పుడు మాకైతే పదవి వచ్చింది. నేనైతే సంతోషంగా ఉన్నా. ఇప్పుడు నేను గెలిచినానే అనుకుంటున్నా. నేను మళ్ళీ ఓల్డ్ సిటీ వీధులలో తిరుగుతా, జనాలందరికీ ఇన్ని రోజులు ఎట్లా సేవ చేసినానో అట్లనే సేవ చేస్తా, అట్లనే మంత్రాలు చదువుతా, అన్ని పూజలు పునస్కారాలు చేస్తా, గుళ్ళు గోపురాలు తిరుగుతా. మొత్తం ఇంకా నేను ఇప్పుడు ఎట్లున్నానో అట్లనే ఉంటా. ఇంకా ఏ స్టంట్ వర్కౌట్ కాకపోతే లాస్ట్కి ఇక విరించిలా పోయి కూర్చొని పేద ప్రజలకి ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళ నుంచి లక్షలు గుంజే ప్రయత్నం చేస్తాం. ఏం కాదు అనుకుంటే రిచ్ కిడ్స్ వస్తే ఇక వాళ్ళు చచ్చిపోయిన శవానికి కూడా నేను ఇంజక్షన్లు ఇచ్చో ఆపరేషన్ చేసో పైసలు సంపాదించుకుంటా. అది వరస్ట్ కేసులా. ఇప్పుడే అనుకోకుండా మీరు ఇవన్నీ భయపడకండి. నేను మళ్ళీ గెలుస్తా. సరేనా, మళ్ళీ గెలుస్తా కదా. మళ్ళీ వచ్చే ఎన్నికలలో మళ్ళీ కలుస్తా. మరి ఉంటామరా? పోండి ఇంకా క్వశ్చన్లు వద్దు, వెళ్ళిపోండి అన్నారు జర్నలిస్ట్. థ్యాంక్ యూ. బాయ్.